వరుణుడు ఫుల్ ఫామ్లోకి వచ్చేశాడు. ఈసారి దంచి కొడతాడని తెగ చెప్పారు. ఏడంటూ అడిగిన వాళ్ళకి చాలా గ్రాండ్గా అనుసరిస్తున్నాడు. కాస్త గ్యాప్ తీసుకున్నా ఈసారి ఫుల్ రేంజ్లో విరుచుకుపడుతున్నాడు. అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు మినహాయించి అన్ని చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి. జిల్లాల్లో చెరువులు నిండుతుంటే జనం వర్షానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎటొచ్చి హైదరాబాద్లో మాత్రం చినుకు పడితే దడ పుట్టేస్తోంది. ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియకుండా రోడ్ నిండా నీళ్లు వచ్చేస్తున్నాయి. కాసేపు అయితే రోడ్లపై ట్రాఫిక్ సమస్య కూడా మొదలవుతుంది. ఆల్రెడీ మొదలైంది కూడా. ఇక జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది అలర్ట్ అయినట్లు చెబుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అబిడ్స్, కోఠి, పంజగుట్ట, లక్డీకాపూల్, ఎల్బీ నగర్, అంబర్పేటల్లో కుండపోత వాన పడుతోంది. ఇప్పటికే పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతున్నాయి. వరుణుడు దూకుడుతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని నాలాలు, మ్యాన్హోళ్లపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్లో వర్షంపై మరింత సమాచారం అందించడానికి మా కొలీగ్ ప్రతిభ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రతిభ, ప్రస్తుతం దైనందిన చర్యల్లో భాగంగా ప్రజలంతా ఎలా గడుపుతున్నారు? వాళ్ళ పనులు ఎలా చేసుకుంటున్నారు? విపరీతమైన వర్షం పడుతోంది అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? మనం చూడొచ్చు, హైదరాబాద్లో మార్నింగ్ నుంచి కూడా ఉదయం 5:30 నుంచి పలు ప్రాంతాల్లో వర్షం స్టార్ట్ అయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో 5:30 ప్రాంతాల్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లోకి స్లోగా ఎంటర్ అయ్యి మొత్తం విస్తరించడానికి 7 గంటల ప్రాంతంగా ఓవరాల్గా మొత్తం హైదరాబాద్ జంట నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ మొత్తం కూడా విస్తరించాయి. చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తి వర్షం నిండిపోయింది. రోడ్లన్నీ కూడా ఇప్పుడు మొత్తం వర్షపాతంతో కూడా రోడ్లన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి అయితే హైదరాబాద్లో ఉంది. అమీర్పేట్ దగ్గర నుంచి మెహదీపట్నం దగ్గర నుంచి సికింద్రాబాద్, అల్వాల్, ఉప్పల్ అన్ని ఏరియాస్లో కూడా పూర్తిగా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉష్ణోగ్రతలు కూడా ఇవాళ ఒక 2 రోజుల నుంచి కూడా భారీగా తగ్గిపోయాయి. ఇవాళ చూస్తే 23 నుంచి 28 మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఇక్కడ స్పెషల్లీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లంతా కూడా వర్షపాతం పూర్తిగా నిండిపోయింది. అయితే వాహన చోదకులు ట్రాఫిక్ జామ్, అంటే చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే స్పెషల్లీ మార్నింగ్ స్కూల్స్కి అలాగే కాలేజీలకి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ జనరల్గానే హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది. మరి వర్షం నేపథ్యంలో కూడా వాటర్ నిండిపోవడంతో అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జాములు భారీగా అయ్యాయి. స్పెషల్లీ మ్యాన్ హోల్స్ తెరిచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా కాసేపటి క్రితం వర్షంపై సమీక్షకు ఆదేశించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తం అన్ని ఏరియాల్లో కూడా జీహెచ్ఎంసీ అలర్ట్ అయి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ముంపు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితి. అక్కడ వారందరూ కూడా నీటిని బయటికి తోయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. వారు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు అలర్ట్ అయి. ఇది లోతట్టు ప్రాంతాల్లో సిచ్యువేషన్. మరోవైపు మనం ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాల్లో, తెలంగాణ అలాగే ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. గత కొన్ని రోజులు చూస్తే మాన్సూన్ ఎఫెక్ట్ అంతగా లేదు అనుకుంటున్న తరుణంలో మాన్సూన్ ఎఫెక్ట్ ఇవాల్టి నుంచి ఇంకా కంటిన్యూగా 3 days పాటు ఉంటుందన్న సమాచారం చాలా మందికి ఆనందాన్ని నింపుతోంది. ఎందుకంటే చలికాలంలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా అనిపించింది.
పూర్తిగా చలిని వర్షాన్ని ఎంజాయ్ చేయలేకపోయారు ప్రజలు. అయితే ఈ వర్ష నేపథ్యంలో కొంతమంది ఎంజాయ్ కూడా చేస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇంటి పట్టున కూర్చుని రాక వచ్చిన వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. గత 3 రోజుల క్రితం కూడా చిన్న చిన్న జల్లులే కురిసాయి, కానీ ఇంత భారీ వర్షం అయితే కురవలేదు. కొన్ని గ్యాప్స్ మధ్యలో ఈ వర్షం కురవడం కూడా మనం చూస్తున్నాం. అయితే రైతుల విషయానికి వస్తే ఎప్పటి నుంచే ఈ రైతులు వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నప్పటికి కూడా వారికి నిరాశ మిగిల్చింది. బట్ ఇప్పుడు వచ్చిన వర్షం ఏదైతే ఉందో, ఇప్పుడు రీసెంట్గా పంటలు వేసిన వారికి కొంత లాభాలనే చేకూరుస్తున్నప్పటికి కూడా ముందస్తు పంటలేసి పంట చేతికి వస్తున్న సమయంలో ఈ వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు రైతులకు తప్పట్లేదు. మరి ఆయా ప్రాంతాల్లో కొంతమంది రైతులు వర్షాల వల్ల నష్టపోవడం కూడా మనం చూడొచ్చు. ఇక తీర ప్రాంతాల విషయానికి వస్తే ఏపీలో మనం చూస్తున్నాం, మొత్తం కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి కూడా నెల్లూరు దగ్గర వరకు కూడా తీర ప్రాంతాలన్నింటిలో కూడా మత్స్యకారులకి అలర్ట్ మెసేజ్ అయితే వెళ్ళింది. అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు. వర్షం ఇంకా ఒక 3-4 డేస్ ఇలాగే కంటిన్యూగా ఉంటున్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళిన వారు త్వరగా వచ్చేయాలన్న ఆదేశాలు కూడా అక్కడ నమోదయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణలో కొంచెం స్లోగా వర్షం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వర్షపాతం బాగానే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. మరి మన హైదరాబాద్ విషయానికి వస్తే ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో మనం చూస్తున్నాం, హెచ్ఎంటీవీ గత కొన్ని రోజులుగా కూడా జాగోరే కార్యక్రమంతో మ్యాన్ హోల్స్ విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎందుకంటే మ్యాన్ హోల్స్ వల్ల సంవత్సరానికి కూడా ఈ రైనీ సీజన్లో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో అప్రమత్తమై చాలా అలర్ట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చాలా వరకు మ్యాన్ హోల్స్ కొంత సమస్య పరిష్కారం లభించినప్పటికీ కూడా పూర్తిగా లభించలేదని చెప్పాలి. ఇంకా చాలా ప్రాంతాల్లో తెరిచి ఉన్న మ్యాన్ హోల్స్ ప్రజల్ని భయపెడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు కానీ హెచ్ఎంటీవీ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆయా ప్రాంతాల్లో కొంచెం అక్కడ హోల్ ఉంది అన్నట్లు తెలియని అంటే వేరే వాహన చోదకులు కూడా ఆ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ హోల్ ఉందన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడంలోనూ కొంచెం ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి అప్రమత్తంగా ఉండండి. అలాగే గుంతలు కూడా, రోడ్లపై ఉన్న గుంతలు కూడా ప్రజలకు సమస్యగా మారుతున్నాయి. ఎక్కడ గుంతుందో ఎక్కడ పరిస్థితి ఉందో తెలియక యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ రైనీ సీజన్లో అవసరం ఉంటే తప్పితే బయటికి రావద్దని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో అత్యవసర విధుల నిర్వహణ కోసం అయితే బయటకు వచ్చి తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సిగా చెప్తున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా హెవీగా ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో స్పెషల్లీ తెరిచి ఉన్న నాలాలు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి, డ్రైనేజీ కాలువలు కూడా. సో పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. స్పెషల్లీ ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అనేది 3-4 డేస్ వరకు ఇలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధుల ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంచెం ఆ చర్యలు కూడా వేడిగా ఉంచే చర్యలు కూడా చిన్నపిల్లల విషయంలో కేర్ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఇది పరిస్థితి ఓవరాల్గా చూస్తే ఇక 2-3 డేస్ వరకు ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయొచ్చు, రైతులకు కూడా సంతోషం నింపొచ్చు. అయితే ఇప్పుడైతే ఈ రోజు కూడా ఈ వర్షపాతం ఇలాగే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాటర్ ఫ్లో నిండడంతో జలాశయాలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రతిభ, ఒక్క నిమిషం మీరు లైవ్ లో ఉండండి. మనకి జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు మనకి టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పరిస్థితి వివరించడానికి. సార్, గుడ్ మార్నింగ్ జనార్దన్ రెడ్డి గారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఏంటండి? అలాగే ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా అవి ఎంతవరకు ఫలితాలను ఇస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతం తక్షణ సమస్య ఏంటంటే హెవీ రైన్స్ చాలా ప్లేస్లలో ఉంది. అండ్ కొన్ని ప్లేస్లలో 40 mm, కొన్ని ప్లేస్లో 50 mm, కొన్ని ప్లేస్లో 60 mm ఆటోమేటిక్ వెదర్ రికార్డ్ స్టేషన్ లో రికార్డ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అత్యవసర పనులు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వీలైనంత వరకు వారి యొక్క ప్రయాణాన్ని రోడ్ల మీద పోస్ట్పోన్ చేసుకోవాలని ఒక సూచన అండి. రెండోది, గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా 1 hour లేట్ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక అరగంటలో పరిస్థితిని సమీక్షించి ఆఫ్ డేనా అనేటువంటిది చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మూడో పాయింట్ ఏంటంటే, తమ ఇళ్ల ముందర కానీ షాప్ల ముందర ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఎవరు కూడా అక్కడ వాటర్ క్లియర్ కావాలని వాళ్ళ అనుమతి లేకుండా జలమండలి కానీ లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు లేకుండా ఓపెన్ చేసినట్టయితే పైన వాటర్ ఉండి ఈ ప్రయాణించేటువంటి వాళ్ళకి కనపడదు. కాబట్టి అపాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా మ్యాన్ హోల్స్ ఇల్లీగల్ గా ఓపెన్ చేయకూడదు. అండ్ దెన్ అక్కడ తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు కానీ జలమండలి అధికారులు ఉండి అక్కడ వారి సమక్షంలోనే అవసరమైతే వాటర్ తీసేయడానికి వారు ఆపరేషన్ చేయాలి. సార్, మీకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం నగర శివారు ప్రాంతాల పరిస్థితి ఏమిటి సార్? నగరం అంతటా కూడా వర్షం పడుతుంది. ఇంకా కంటిన్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో కూడా పడుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ కాప్రా అండ్ మల్కాజ్గిరి ఆ ఏరియాల్లో ఎక్కువగా పడుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఎవర్లీ మేము మానిటరింగ్ చేస్తున్నాం. అండ్ మా రెస్క్యూ అండ్ రిలీఫ్ టీమ్స్ అన్ని కూడా
పోలీసు అండ్ ఫైర్ అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ జలమండలి అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళని అలర్ట్ చేస్తున్నాం అండ్ అవసరం ఉన్న దగ్గర తీసుకుంటాం. ఏమైనా అత్యవసరమైనటువంటి టెలిఫోన్ నెంబర్ కానీ ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఇచ్చారా సార్? ఉంది మనకు 100. ఇప్పుడు అత్యవసర సమయాలలో 100 నార్మల్ గా అయితే ఓన్లీ పోలీస్ యాక్సిడెంట్ కేసులనే వాడతారు. ఇప్పుడు అత్యవసర పరిస్థితులలో మనం 100 ఆపరేషన్ లో వచ్చారు. సార్ విద్యుత్ పరిస్థితి ఏమిటి నగరంలో ప్రస్తుతం ఓవర్ హెవీ రైన్స్ వల్ల? హెవీ రైన్స్ వల్ల వాళ్ళు జనరల్ గా ఎక్కడైతే డిస్ట్రప్షన్ ఉంటుందో గాలి ఉన్నప్పుడు ఆ ఏరియాను ట్రిప్ ఆఫ్ చేస్తారు. అదర్వైజ్ నార్మల్ గా ఉంది ఇప్పుడు ఫంక్షనింగ్. ఓకే సార్, యాజ్ పర్ మీకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఇంకా ఎన్ని రోజులు నగర జీవికి ఇదే పరిస్థితి ఉంటుందంటారు? నెక్స్ట్ 48 hours అని చెప్తున్నారు అండ్ దాని ప్రకారం మనం అప్రమత్తమై ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah,